వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ దీని చైర్మన్ కమ్ ఫౌండర్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారిని ఇటీవల జపాన్ దేశం వారు లెజెండ్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డుతో సత్కరించారు. గతంలో మన భారతదేశం తరపు నుంచి ఈ అవార్డు ఎవరికైనా వచ్చిందా, అసలు దీని విశిష్టత ఏంటి, ఆయన చేసిన ఏ సేవలకు గాను ఈ అవార్డు లభించింది అన్ని కూడా మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మీరిచ్చే ఆదరాభిమానాలతోనే నేను ఇంకా ముందు మంచి వీడియోలు చేస్తానని హామీ ఇస్తున్నాను. అయితే ఇక వీడియోలోకి వెళ్దామా. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఎన్నో వందల పరిశోధనలు చేశారు. దేశ విదేశాల్లో ఎన్నో సెమినార్లు కండక్ట్ చేశారు. అయితే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారిని 2013 సంవత్సరంలోనే చైనాలోని షాంఘైలో ప్రపంచ అత్యున్నత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అవార్డుని ప్రదానం చేశారు. అయితే ఇటీవల 2025 ఏప్రిల్ 14 అంటే మొన్న సోమవారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాతగాను రాజ్యాంగ రచనలో ఎంతో చురుకైన పాత్ర పోషించిన అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారిని లెజెండ్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డుతో సత్కరించడం ఎంతో గొప్ప విషయం. అయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఎన్నో పరిశోధనలు చేసి నాగీ స్టెంట్ అనే ఒక పరికరాన్ని ఆయన కనుగొన్నారు. ఈ నాగీ స్టెంట్ అనేది గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఎన్నో వేల మంది పాలిట ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఎన్నో వేల మంది ప్రాణాలని ఈ నాగీ స్టెంట్ అనేది కాపాడిందని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. దీనికి గుర్తింపుగానే ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ని లెజెండ్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట. అయితే మన భారతదేశం తరపు నుంచి కూడా 2002 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు, 2016లో పద్మభూషణ్ అవార్డు, 2025లో పద్మవిభూషణ్ కూడా ఆయన్ని వరించింది. గ్యాస్ట్రో ఎంటరాలజీలో భారతదేశం తరఫున ఏ వ్యక్తి పొందనటువంటి ఘనత డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు సాధించారు. నిజంగా మన తెలుగు వ్యక్తి అయినందుకు కూడా మనందరం కూడా గర్వించాలి. ఎందుకంటే మన తెలుగు వారి కీర్తిని దేశ విదేశాల్లో కూడా ఎంతగానో ప్రతిబింబించే విధంగా డాక్టర్ గారు చేసిన సేవలు కానీ మనందరం కూడా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.